ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ జాడి రామరాజు నేత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి అసెంబ్లీ ఎన్నికల అప్పుడు ఏటూరు నాకారం రెవెన్యూ డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి అనేక ఉద్యమాలు చేసి 24 గంటల నిరాహార దీక్ష చేసి గత ప్రభుత్వం మెడలు వంచి రెవెన్యూ డివిజన్ సాధించే నేను ఉత్తరం ఇస్తే వచ్చింది ఉత్తరం మీరిస్తే వచ్చిన రెవెన్యూ డివిజన్ సప్లిమెంటేషన్ కాకుండా ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఆగస్టు 12 లోపు నిలబెట్టుకోకుంటే ములుగులో మంత్రి ఇంటి ముందు 48 గంటల నిరాహార దీక్ష చేస్తామని, అలాగే రెవెన్యూ డివిజన్ బస్ డిపో రాజంపేట మండలంలో ప్రకటిస్తే నిరాహార దీక్ష విరమించుకుంటానని అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాటి ములుగు ఎమ్మెల్యే కానీ నేటి మంత్రి కానీ 2023 నవంబర్ ఎలక్షన్లో ములుగు జిల్లా ప్రజలకు కానీ ఏటున్నారం మండల ప్రజలకు కానీ అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నదన్నది తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైంది. నాడు గెలవడం కోసం అక్క ఏటున్నారం రెవెన్యూ డివిజన్ కోసం ఉత్తరం ఇస్తేనే నాటి ప్రభుత్వం ప్రకటించిందని ప్రగల్భాలు పలికినటువంటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి కావచ్చు, ఒక ఉత్తరాన్ని పట్టుకొని వాట్సాప్లో పోస్ట్ చేసుడు, ఫేస్బుక్లో పోస్ట్ చేసుడు, అక్క అంతా కాదు ఇంత కాదు మామూలు పని చేస్తలేదు. ఈరోజు ఉత్తరం ఇవ్వడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం దిగచ్చి ఉత్తరాన్ని తీసి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది అని చెప్పింది. సరే, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదే మంత్రి గారికి నేను ఒకటే సవాల్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి 2019 నుండి మొన్నటి సెప్టెంబర్ 2023 వరకు అనేక రకాలుగా స్పందించి అనేక రకాలుగా ఉద్యమాలు చేసి లాస్ట్కు నిరాహార దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం దిగచ్చి ఏటున్నారం రెవెన్యూ డివిజన్ ప్రకటించితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉత్తరం ఇచ్చిన అక్కగారు ఎందుకు అడ్డుకుంటున్నదో ఒకసారి చెప్పవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఎలక్షన్లో గెలవడం కోసం ఆదివాసి దళిత బహుజన వర్గాల వారిని మోసం చేయడం కోసం ఈసారి నేను ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏటున్నారం బస్ డిపో పునర్నిర్మాణం చేసి బస్ డిపో ఏర్పాటు చేస్తానన్నమాట వాస్తవం. రాజపేట మండలం చేస్తానన్నమాట వాస్తవం. కానీ ఎందుకు ఇంతవరకు వాటి గురించి ఏ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన చరిత్ర ఉన్నదా? నాటి నుండి నేటి వరకు ఏ మాట మాట్లాడినా అబద్ధమే, ఏది చేసినా అబద్ధమే. నిజం చెప్పే అవకాశం మనకున్నదా? లేక అడ్వర్టైజింగ్కు మాత్రం అవకాశం ఇస్తామా అన్నది మంత్రి గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఆదివాసి దళిత బహుజన వర్గాల ఓట్లతోని గెలుచుకుంటూ అనేక హామీలు ఇచ్చుకుంటూ ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నారన్నది అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కొండాయి బ్రిడ్జి పునర్నిర్మాణం చేస్తని చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దానికి 6 కోట్ల రూపాయలతో కట్టినటువంటి బ్రిడ్జి 6 సంవత్సరాలు లేకుండా పోయింది. ఆ పోవడమే కాకుండా ప్రకృతి ఇకటించడం వల్ల 8 మంది సావుకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కొండాయి బ్రిడ్జి పునర్నిర్మాణం లేదు. ఆ రోజు ఎలక్షన్ రాగానే కొండాయి బ్రిడ్జి పునర్నిర్మాణం చేస్తా అన్నారు, ఏటున్నారం బస్ డిపో పునర్నిర్మాణం చేస్తా అన్నారు. అక్క ఉత్తరం ఇస్తే రెవెన్యూ డివిజన్ వచ్చిందని వాట్సాప్లో ఫేస్బుక్లో హల్ల కొలలం చేసి అడిగేస్తే పాట పాడించి అడుగు తీస్తే పాట పాడు
ఈ సాంగ్స్ పెట్టుకుంటున్నటువంటి నాయకులు ఇప్పుడు లేరు. మరి ఇదే విషయాన్ని మంత్రి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతలేరు? ఏమన్నంటే కక్షపూరిత రాజకీయాలు చేయడం, కేసులు పెట్టించడం, అనేక ఇబ్బంది. ఓటేయకపోతే కూడా భూములు లాక్కునే ఈయన దిగజారినటువంటి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నది కూడా అందరూ అర్థం చేసుకోవాలి. అదే కాకుండా మిత్రులు, ఏటున్నారం రెవెన్యూ డివిజన్ ఇంప్లిమెంటేషన్ చేయకుంటే, ఏటున్నారం బస్ డిపో పునర్నిర్మాణం చేయకుండా, రాజపేట మండలం చేయకుండా ఆగస్టు 12వ తారీఖులోపు ప్రకటించకపోతే, ఏటున్నారం బస్ డిపో కానీ, రాజపేట మండలం కానీ రెవెన్యూ డివిజన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఆగస్టు 12 లోపు చూసి ఆగస్టు 13వ తారీఖు రోజు ములుగులో ఎమ్మెల్యే గారి క్వార్టర్సు, మంత్రి గారు ఉండే ఇల్లు, అక్కడ 48 గంటల నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.